హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, మొత్తానికి ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వచ్చేసారు. ఎవరికి చెప్పాల్సింది చెప్పేశారు. ఓకే, మెజారిటీ వచ్చేసరికి నిఖిల్ని టాప్లో పెట్టినట్టు అర్థమైంది మనకి. అయితే ఇక్కడ దానికంటే ముందు ఫస్ట్ సెగ్మెంట్లో తొలి ప్రేమ గురించి చెప్పమంటారు కదా, అది చాలా ఎమోషనల్గా అనిపించింది నిఖిల్. అట్ ద సేమ్ టైం ఏంటి నిఖిల్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు కూడా అనిపించింది. దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత శివాజీ గారు అసలు నాకు ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో అరే శివాజీ గారు వచ్చింది రోహిణి గురించా లేకపోతే టేస్టీ తేజ గురించి అన్నట్టు అనిపించింది. అంటే టేస్టీ తేజ గురించి చాలా హై చెప్తాడు. సో టేస్టీ తేజని అడుగుతాడు కూడా. శివాజీ లాంటి పర్సనాలిటీ, నువ్వు నన్ను పిలిచావారా, అమ్మన్న కదరా పిలిచిందంటే, అంటే టేస్టీ తేజ పిలిస్తే రావాలని శివాజీ గారు ఈగర్గా వెయిట్ చేసినట్టు అనిపించింది నాకు. అట్ ద సేమ్ టైం రోహిణి ఆట కూడా నచ్చే వచ్చుంటాడు. అంటే చాలా హైగా చెప్తాడు. రాగానే ఒక మేనిఫెస్టేషన్ ఉంటే ఏదైనా సాధించడానికి ఎగ్జాంపుల్ వాడు. సో ఇక్కడికి రావాలనుకున్నాడు, వచ్చాడు, వాళ్ళ అమ్మని తెప్పించుకున్నాడు. ఇవన్నీ చాలా హై అనిపించింది. అది మీకు ఎంతమందికి అనిపించింది కమెంట్ చేయండి. ఆ తర్వాత ఈ అక్క, ఈ తమ్ముడిది ఇది ఆడ ఫన్నీగా జరుగుతుంది. కొంచెం సోషల్ మీడియాలో కొంచెం అనే సీరియస్ నోట్ వెళ్తుంది కదా, దాని గురించి ఎక్కువ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈరోజు. రైట్. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఉన్న చూసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, తొలి ప్రేమ కథల్ని అందరు చెప్పేస్తూ ఉంటారు. యష్మి ఏమో తన లైఫ్లో ఒక, ఇంకా మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది యష్మిది, నిఖిల్ది చెప్పుకుందామండి. మిగిలిన వాళ్ళని సోసో అంటే ఏదో సరదాగా, కొంచెం సీరియస్నెస్ ఉన్న లవ్ స్టోరీలు ఇవి. యష్మి ఏంటి, కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించింది. టీవీ ఛానల్లో యాంకర్ అయితే, సో అంతా మంచి గైడెన్స్ ఇస్తూ ఉండేవాడంట. తర్వాత ఒకనొక సిచ్యువేషన్లో పేరెంట్స్ ఆయన ఆలోచించడానికి టైం వచ్చినప్పుడు నాకు మా ఫాదరే ఎక్కువ అని చెప్పి గివ్ అప్ ఇచ్చిందంట. సో తర్వాత అనుకుందంట చక్కని, బట్ ఇప్పటికీ తను చాలా ఫ్రెండ్ లాగా ఉంటున్నాడు. సో నెక్స్ట్ వచ్చే జన్మంటూ ఏదైనా ఉంటే నేను నిన్నే పెళ్లి చేసుకుంటే, ఈ జన్మకు మాత్రం సారీ అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత టేస్టీ తేజ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయిని ప్రేమించా అంట. ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్కి వచ్చేసరికి నీ పక్కన అబ్బాయి బాగోడనగానే బాయ్ చెప్పిందంట. తర్వాత పెళ్లికి కూడా పిలిచిందంట అని సింపుల్గా ఇతను చెప్పాడు. ఆ తర్వాత పృథ్వీ వచ్చి కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడంట. కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తే వచ్చి నీ పేరేంటి అని అడిగిందంట. నేను కాలేజీలో చాలా ఫేమస్, అంటే అందరికీ నా పేరు తెలిస్తే నన్ను పేరు అడిగిందని అనుకున్నాడు. తర్వాత కొన్ని రోజులు అలా నడిచి ఆ అమ్మాయి పెళ్లి అయిపోయిందని సోసోగా చెప్తాడు. ఆ తర్వాత నిఖిల్, ఇది సీరియస్ మ్యాటరు. ఇక్కడ అంటే నిఖిల్ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. బట్ చెప్తాడు, ఏం చెప్తా అంటే షీఈ్ మై వైఫ్ అని డైరెక్ట్గా, అంటే 6 years నుంచి చేస్తున్నాను, నా మనసులో స్టిల్ షీఈ్ మై వైఫ్. సో ఏమంటా అంటే ఈ షో తర్వాత గట్టిగా ట్రై చేస్తా, ఆమె నో అన్నా ఎస్ అన్నా గట్టిగా ట్రై చేస్తాను నేను. ఓకే, సో తిట్టినా కొట్టినా నాకు ఓకే. ఈ ప్రాసెస్లో తిట్టినా కొట్టినా ఐఎమ్ సో సారీ, ఐల్ బి బ్యాక్. నేను ఈ షో అయిపోయాక ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి నీతో కలుస్తాను. ఎంత ఇష్యూ అయినా, ఏమున్నా మన ఇద్దరి మధ్య నా పక్కన నుంచో అని చెప్పి, ఒక బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా దగ్గరికి తీసుకుంటుందో నువ్వు కూడా నన్ను అలా తీసుకో, ఓకే అన్నట్టు చాలా హైగా చెప్తాడు. నిజంగా నాకు నిఖిల్ యొక్క ఎమోషన్లో జెన్యూనిటీ కనిపించింది. అంటే అది పేరు ఒక్కటే చెప్పలేదు కానీ ఇది కావ్య గురించి అన్నట్టు అర్థమైంది. చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. నాకు తెలిసి ఇద్దరిది తప్పులు ఉన్నట్టున్నాయి ఆయన చెప్పే మాటలు. ఒక్కోసారి నా ఉండొచ్చు, ఒక్కోసారి ఆమె ఉండొచ్చు, ఏదైనా అర్థం చేసుకుని వెళ్ళటమే కదా అన్నట్టు అంటాడనమాట. సో నేను అంత పెద్ద స్టేజ్ మీద అమ్మాయికి సారీ చెప్పడం కూడా గ్రేటే అంట. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్స్ ఏంటంటే, ఓకే, తను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు సింగిల్ అంటాడు. మీ స్టేటస్ ఏంటంటే సింగిల్ అంటాడు. అంటే ప్రస్తుతానికి బ్రేకప్ అయినట్టు. అంటే ఇప్పుడేంది, జస్ట్ ఒక చిన్న గొడవలాగా అయింది, తర్వాత మళ్ళీ నేను పోయి సెట్ చేసుకుంటాను, ఆ నమ్మకం నాకుంది అంటాడు. ఏందో ఈ స్టోరీలు ఏందో. అక్కడ మణికంఠ ఏమో స్టార్టింగ్ వచ్చి మొత్తం విడాకుల దాకా వచ్చింది అన్నాడు. బయటికి వెళ్తే ఎవర్రా మీకు చెప్పింది విడాకులు అంటే, చిన్న బ్రేకప్ ప్రమాది మళ్ళా కలిసిపోతావు అన్నాడు. ఇతనేమో సింగిల్ అన్నాడు. ఇప్పుడు చెప్పింది గొడవలు ఉన్నాయి, బట్ నేను ఎట్టో ఒకటి తీర్చుకుంటా అన్నాడు. ఇక్కడ నేను ఎందుకన్నా అంటే, సోషల్ మీడియాలో ఒక వింత వాదం జరుగుతుంది, దాని గురించి మాట్లాడుకున్నాం. సో గౌతము లాస్ట్ సీజన్లోనేమో శుభశ్రీని అక్క అన్నాడు, సారీ శుభశ్రీని క్రష్ అన్నాడు. ఇప్పుడేమో యష్మిని క్రష్ అన్నాడు అంటారు. సో అంటే తను ఎక్స్ప్రెస్ చేయటం ఏమైనా నేరమా? అంటే ఒక మనిషి మన డెమోక్రసీలో ఒక అమ్మాయి మీద ఒక ఫీలింగ్ ఉంటే చెప్పటం నేరమా? అమ్మాయి వద్దంటున్నా ఎంట పడితే నేరం. అమ్మాయి వద్దంటున్నా లేదు నువ్వు ప్రేమించాలంటే అది హెరాస్మెంట్. ఓకే, బట్ గౌతమ్ ఏం చేశాడు, సరే ఆ అమ్మాయి ట్రై చేశాడబ్బా, శుభశ్రీ పర్లేదు, వచ్చింది, యష్మిని లవ్ చేసి, అసలు తప్ప ప్రపోజ్ చేయటం తప్ప కాదుగా. చెప్తున్నా మీకు, అంటే ఈ పాయింట్ ఎక్కువగా వస్తుంది. సో లాస్ట్ టైం శుభశ్రీ క్రష్ అన్నాడు, ఇక్కడ క్రష్ అంటే తప్పేంటి, ఆయన ఫీలింగ్ అది. ఓకే, ఇప్పుడు ఇంకా తప్పే ఎక్కడంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే వద్దందో వదిలేశాడు. ఓకే, అయితే ఇక్కడ చూడండి,
ఇక్కడ యష్మి ఇప్పుడు ఈ పాయింట్కి వస్తే వీళ్ళిద్దరిలో ఎక్కువ తప్పట్టాల్సి వస్తుంది. ఎందుకని యష్మి మనకి ఇదివరకు ఏం చెప్పింది, ఇప్పుడు యష్మికున్న టాటూ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అన్నట్టు చెప్పింది. ఓకే, సో ఇప్పుడు యష్మికి ఆయనతో బ్రేకప్ అయిపోయింది. మరి ఈ స్టోరీలో చెప్పిన అతను ఒకరా నాకు కాదో తెలియదు. ఆ ఒకరే అయితే ఆల్రెడీ ఒక పాస్ట్ ఉంది. ఓకే, ఉన్నప్పుడు మర్చిపోయి మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి నిఖిల్ నాకు డ్రీమ్లోకి వచ్చాడు అది ఇది అనలేదా? అంటే ఇక్కడ నాకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన సింగిల్ అన్నాడు. సో ఇంత ఎమోషనల్గా చెప్పి నిఖిల్, యష్మి ప్లీజ్ నువ్వు గౌతమ్ ఎలా ఉంటారో నాకు తెలియదు, ఏబీసీలు ఇవన్నీ కాదు, నాది చాలా సీరియస్ ఇది, నాకు బయటికి వెళ్తే ఉన్నారు అని ఎవరితో చెప్తాడు? విష్ణుతో చెప్తాడు. ఓకే, ఒకవేళ షోలో మనకు చూడకుండా చెప్పుంటే వీఆర్ సారీ, మనకు తెలియదు. యష్మి చాలాసార్లు ఎత్తింది నాకు డ్రీమ్లోకి వస్తున్నాడు అది ఇదంటే. సో అయిష్టంగానే ఉన్నట్టు ఉంటుంది, బట్ ఆ అమ్మాయితో డైరెక్ట్గా చెప్పాడా? ఓకే, ఒకవేళ చెప్పాడే అనుకుందాం, నిఖిల్ చెప్పాడు అనుకుందాం, మనకు చూపిలేదేమో నిఖిల్ కన్వే చేశాడు అనుకుందాం. ఓకే, నిఖిల్ కన్వే చేసినప్పుడు అప్పుడు యష్మి తప్పు కదా. ఆల్రెడీ ఒక అమ్మాయితో రిలేషన్లో ఉండి చిన్న చిన్న గొడవలతో వాళ్ళిద్దరు మళ్ళీ కలవడానికి రెడీగా ఉన్నప్పుడు నాకు డ్రీమ్లోకి వస్తున్నాడు నాకు నిఖిల్ కావాలంటాం ఎవరి తప్పు? అంటే ఈ టోటల్ సినారియోలో ఎవరిది ఎంత తప్పు అనేది వేరీ చేసుకుంటే అర్థమైంది. ఏదో బట్టగాల్చి నెత్తినేయాలి గౌతమ్ మీద, క్రష్ అన్నాడు అట్లా ఎట్లా అంటాడు క్రష్ అంటే ఆయన ఏమనాలో కూడా మనం చెప్పాలా, ఆయన క్రష్ అనాలో కూడా మనం చెప్పాలా? ఒక కంటెస్టెంట్ ఎప్పుడు తప్పు అయిందంటే వెంటబడి నువ్వేం చేసినా నాకు అన్నట్టు బిహేవ్ చేస్తే తప్పయింది. దీనికి అంటే ఇది సోషల్ మీడియా దీని మీద కొంచెం నాకు 4-5 మెసేజ్లు కూడా వచ్చాయి ఈరోజు. చాలా తప్పు కదండి దీన్ని, ఎట్లా తప్పు అయింది? ఈగల తప్పులు. ఒకవేళ నిఖిల్ చెప్పకుండా విష్ణుప్రియతో చెప్పిందే యష్మితో చెప్పకుండా బయట ఎంత సీరియస్ ఈ రోజు అయితే అర్థమైపోయింది. ఈరోజు చెప్పేశాడు స్టోరీ రూపంలో. సో అంటే ఏంటి, ముందు కూడా ఒకవేళ చెప్పుంటే 2 సినిమాలు మాట్లాడుకున్నాం, చెప్పుంటే నిఖిల్ తప్పు లేదు, అందుకని దూరంగా ఉండాలి కోరుకున్నాడు యష్మికి. అప్పుడు యష్మి తప్పు అయింది కదా. అప్పుడు ఈ 2 సినారియోల్లో ఆమె పెద్ద తప్పు అయింది కదా. రిలేషన్లో ఉన్న ఒక వ్యక్తిని మళ్ళా నాకు నువ్వే కావాలి, ఆలోచించుకో, నాకు మా పేరెంట్స్తో ఏమి ఇబ్బంది లేదు, నువ్వు మీ పేరెంట్స్తో అడుగు, నువ్వు నన్ను అంటే ఇక్కడేదో నేను ఒక్కదాన్నే నీకోసం వెంటబడుతున్న ఫీలింగ్ వస్తుంది, నువ్వు మాత్రం ఏదో పోయి కెమెరాలకు చెప్పి యాక్షన్ చేస్తున్నావు సంథింగ్ ఏదో అంటది కదా. అట్లా అంటే నాకు ఆ కెమెరాలకు వెళ్ళి నాకు అటువంటి ఏం లేదు అంటాడు కదా. అంటే అలా అంటాం నేను ఒక్కదాన్ని ఏదో నీ అంటబడినట్టు వస్తుంది అన్నట్టు అంటది కదా. సో అది అసలు మాట్లాడటంలా అది కదా తప్పు అనిపించింది. బట్ ఓవరాల్గా ఈరోజు నిఖిల్ యొక్క బాధలో మాత్రం జెన్యూనిటీ ఉంది. నేనైతే అసలు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది నాకు సీరియస్లీ. అంటే తను చాలా బలంగా కోరుకుంటున్నాడు ఆ అమ్మాయిని కావ్యాని. వాళ్ళిద్దరి మీద ఏమన్నా ఉన్నాయి, నిజంగా ఒక రిలేషన్లో చిన్నవి వస్తే కలవాలి, కలిస్తేనే కదండి బ్యూటిఫుల్ రిలేషన్ అనేది. ఇప్పుడంటే ఊరికి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఎంత దారుణం అయిపోయిందంటే అసలు పెళ్ళైన 1 వీక్కి 1 మంత్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 వీక్ ఆఫ్ అవర్ మ్యారేజ్ లైఫ్ అంటున్నారు, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 మంత్ ఆఫ్ అవర్ మ్యారేజ్ లైఫ్ అంటున్నారు. ఏందిరా బాలరాజు అనిపిస్తుంది నాకు. 1 వీక్ 1 మంత్కేనా? అరే సంవత్సరాలు అయ్యి ఇప్పుడు దాకా హ్యాపీగా ఉండేవాళ్ళు అంటే అలా తయారవుతుంది. ఇంకా రాబోయే ఇది ఒక 1 year ఉంటేనే పెద్ద సెలబ్రేషన్ కలిసి అన్నట్టు ఏడుస్తుంది ప్రజెంట్ సొసైటీ. సో ఏదైనా నాకైతే రిలేషన్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య చించని ఉన్నా వాళ్ళిద్దరు కలవాలని కోరుకుంటాను నేను. ఎవరినైనా వీళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్తే చాలా, ఎందుకంటే చాలా గుడ్ లుకింగ్ కప్పులు వీళ్ళు. నిజంగా నిఖిల్ హైట్కి కానీ కావ్యాకి కానీ సూపర్ ఉంటుంది. నాకైతే ఒక సీన్ మరీ గుర్తొస్తుంది. అదేదో గేమ్ షోలో కావ్యాన్ని ఎత్తి చైర్స్ మీద పెట్టాలి, అదేదో షో నడుస్తుంది సుమా గారితో ఏదో, ఇట్లా ఎత్తి అంటే చైర్స్ పెంచుకుంటా పోతారు, అయినా కానీ ఎత్తి ఆ పైన పెడతాడబ్బా. అది అసలు నాకు ఇప్పటికీ అలా గుర్తుండిపోయే సీన్ నిఖిల్ అండ్ కావ్య. అది సూపర్ పేర్. ఇలా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మొత్తానికి నిఖిల్ ఈరోజు మొత్తం భారం దించుకున్నాడు, చాలా గుడ్ అనిపించింది నాకు. ఇప్పటికైనా యష్మికి రియాలిటీ అర్థమయ్యి మామూలుగా ఉంటే బెటర్ అనిపించింది. ఓకే, ఆ తర్వాత కంగ్రాచులేషన్స్ మెగా చీఫ్ అని నాకు సారు అవినాష్కి మెగా చీఫ్ కంగ్రాచులేషన్ చెప్తాడు. ఆ తర్వాత నబీల్ స్టోరీ కూడా ఒకటి ఉంటుంది, ఏదో స్కూల్ బస్సులో చాక్లెట్ ఇసిరేసింది ఏదో చెప్తాడు, అది కూడా సోషల్ స్టోరీ. అది 9th క్లాస్ స్టోరీ నబీల్ అసలు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కంటెస్టెంట్కి రిలేటెడ్ పిక్ ఒకదాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసే ఫ్యామిలీ వస్తారు. ఫ్యామిలీ వచ్చాక వాళ్ళకి సంబంధించిన కంటెస్టెంట్ కాకుండా మిగిలిన వాళ్ళని టాప్ 5లో పెట్టాలి. ఇది సీక్వెన్స్. అయితే నబీల్ వచ్చేసరికి ప్రేరణ పిక్ని ఐడెంటిఫై చేస్తాడు. ప్రేరణ సిస్టర్ ప్రకృతి, ప్రేరణ వాళ్ళ మదర్ రూపమ్మ,
ప్రియా గారు వీళ్ళందరూ వస్తారు. ఇంకా కామనేగా వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్కరు గురించి మొత్తం నీట్‌గా మంచిగా చెప్తా పోతారనమాట. అది రొటీన్ ఫార్మాట్. సో, కొంచెం ఇక్కడ రవి గారు మాత్రం కొంచెం అంటే కొంచెం రియల్‌గా చెప్పాడేమో అనిపించింది నాకు. యాంకర్ రవి. అంటే ఒక్కొక్కరి గురించి ఆయన చెప్పిన ఇదైతే ఉందో కొంచెం రియాలిటీగా అనిపించింది నాకు. ఈవెన్ తను ఎవరికైతే సపోర్ట్‌గా వచ్చాడో ఆ విష్ణుప్రియకి కూడా అలానే చెప్తాడు. నిజంగా అమ్మాయి అర్థం చేసుకోగలిగితే గేమ్ వేరే లెవెలు. ఆ అమ్మాయి అర్థం చేసుకోదు. ఎవరైనా చెప్పినా గాని వాళ్ళనే తిట్టుద్ది. మీకు తెలీదులే ఇది అంతే యూనివర్స్ అలా రాసాడు అంటది. ఇంక మనం ఏం చేయలేం దానికి. ఇప్పుడు ఏదైనా చెప్పినా విష్ణుప్రియ ఫ్యాన్స్ ఏమంటారు తెలుసా? మీకేం తెలుసండి ఆ అమ్మాయి జెన్యూనిటీ గురించి? ఆ అమ్మాయికి అలా ఉంది ఉండనీయండి అంటారు. అమ్మ వాళ్ళ సిస్టర్ వచ్చి కూడా చెప్తుంది మంచిగుండు నీకోసం వాడు. ఎవరైనా మంచిగా ఉండాలనుకునే వాళ్ళు ఏం చెప్తారు? గేమ్ విన్ అవ్వాలంటే కొన్ని ఆటంకులున్నాయి. వాటిని ఆ హడిల్స్‌ని దాటుకొనొస్తే మంచి పొజిషన్‌కెళ్తామని చెప్తారు. అది. హ్మ్. అర్జున్ రెడ్డిలాగా నాకు నాకంటే నువ్విష్టం ప్రీతి. ప్రీతి నువ్వు నాకంటే నువ్విష్టం ప్రీతి. అర్జున్ రెడ్డి డైలాగులు కొట్టొద్దంటరా అందుకే విష్ణుప్రియ సిస్టర్ ఈరోజు. ఆ! సో, ఇక్కడ ఏమో మిస్ ఇండియా తెలంగాణకి ఆహ్, తెలంగాణని రిప్రజెంట్ చేసిందంట. ఆ తర్వాత అదే ఆహ్, బెనిఫిట్ యూనివర్సిటీ మిస్ సొడోకో వీటిలో ఏదో పార్టిసిపేట్ చేసిందంట. ఆ రెంటి గురించి చెప్తుంది. సో, ఇవి గాకుండా నాకు సార్ ఏమంటాడంటే, "ప్రేరణ నీకో సంగతి తెలుసా? నీకంటే మీ చెల్లెలు నాకు ముందే తెలుసు" అంటాడు. అంటే ఈ షోలో డాన్సర్స్ వస్తారు గదా! వాళ్ళలో ఆమె ఉందంట. సో, అసలది హైలైట్. ఓకే. ఆహ్, బీబీ డాన్సర్స్‌లో ఒకరంట ఆమె. అంటే కొన్ని సీజన్స్ నుంచి. అప్పుడేందంటే, "అవును సార్ నాకు బాగా గుర్తు ఇప్పటికి నేను ఫస్ట్ డే డాన్స్ చేస్తుంటే మీరు ఆళ్ళ దగ్గరికొస్తుంటే టాల్కమ్ పౌడర్ స్మెల్ వచ్చేది. అసలు అబ్బా! వేరే లెవెల్ సార్ మీరు" అది ఇది అని ఇంగ నాకు సార్‌ని పొగిడే కార్యక్రమం ఉంటది. ఆ తర్వాత ప్రియా గారు ఒక మాట అంటారబ్బా! 2 చేతులు జేబులో పెట్టుకొని ఎళ్ళిపోవాలనిపించిందప్పుడు. "ప్రియా మిగిలినోళ్ళు ఏం చీప్ చేసినా యూ ఆర్ ది బెస్ట్ మెగా చీఫ్ ప్రేరణ" అంటది. బొమ్మ తిరిగిపోయింది ఒక్క మాటతో అసల. అక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా షేక్ అయిపోయారు. ఆ! 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 అనుకోని ఉంటారనిపించింది నాకు. ఓకే. తర్వాత ఆ! ఇంకా వాళ్ళమ్మ గూడా చాలా అందరికి థాంక్స్ చెప్తా ఉంటది. రోహిణికైతే స్పెషల్ థాంక్స్ చెప్తది. మెగా చీఫ్ కంటెండర్‌ని చేసావు నువ్వు అని జెప్పి. సో, ఇక్కడ నాకు సార్ కొన్ని పంచెస్ గూడా ఏస్తారు అవేదో చెప్పుకుందాం. ఆ తర్వాత ఫస్ట్ టాప్ 5 పెట్టమంటే ప్రేరణ వాళ్ళ మదర్ ఏం పెట్టింది? ఫస్ట్ నిఖిల్‌ని, తర్వాత నబీల్‌ని, తర్వాత గౌతమ్‌ని, తర్వాత యష్మిని, తర్వాత రోహిణిని పెట్టింది. ఈ సీక్వెన్స్ ఇది. సో, ఆ తర్వాత ప్రకృతి అదే వాళ్ళ సిస్టరు నబీల్‌కి థాంక్స్ చెప్తది. ఎందుకంటే ఒక సిస్టర్‌లాగా నేనెలా ఉన్నానో ఆ బాండ్ అంతా హౌస్‌లో నీ రూపంలో ఉంది. కొంచెం క్లోజ్ ఉంటారు గదా! నబీల్ ప్రేరణ అలా చెప్తాడు. సో, అలా చెప్తది. ఆ తర్వాత రోహిణికి థాంక్స్ మెగా చీఫ్ కంటెండర్ చేసినందుకు. ఆహ్, ఆ! ఇక్కడ నాకు సార్ భలే పని చేస్తాడు. భలే పని చేస్తాడు. సరే ఓకే. రోహిణి మెగా చీఫ్ కంటెండర్ చేసింది. దానికి ప్రతిఫలంగా మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? అంటే ఏమో ఫ్లోలో చెప్పేస్తుంది ఆళ్ళ మదరు. అక్కడ మాత్రం ఆమెకు అర్థమైపోయింది. ఎవరికీ? ప్రేరణకి. రోహిణి ఇట్రా అని చెప్పి హగ్ చేసుకుంటుంది. అంటే ఏంది? ఇప్పుడు ఎవిక్షన్ షీల్డ్ అప్పుడు ఏం చేస్తది? ఫస్ట్ రోహిణికి చెప్పి సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరికిస్తది? నబీల్‌కి ఇస్తది కదా! అప్పుడు నాకు సార్ ఏమంటారంటే ఈళ్ళ మదర్ ఏమంటదంటే, "అవును సార్ 2 ఛాన్సెస్ వచ్చినప్పుడు సెకండ్ ఛాన్స్ వస్తదని తనకు తెలీదు గదా! సెకండ్ ఛాన్స్ వచ్చేసరికి నబీల్‌కి ఇచ్చింది" అన్నట్టంటే, సో, ఫస్ట్ ఓట్‌ని డిఫై అయ్యే విధంగా సెకండ్ ఓట్ ఏయటం ఏంటి అన్నట్టు అంటాడు. ఎగ్జాక్ట్‌లీ. ఇదే పాయింట్ మనం ఆ రోజు మాట్లాడుకుంది. ఇప్పుడు నువ్వు చాలా చెప్పి నువ్వు మెగా చీఫ్ అయితే ఇప్పుడు నాకైతే ఎలా ఇచ్చావో నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నువ్వెంత ట్రాన్స్‌పరెంట్‌గా నాకిచ్చావో రేపు అలానే నువ్వు చేయగలవు షీల్డ్ విషయంలో కూడా అని టప్పున నబీల్‌కి ఏయటం అనేది అది అనిపియల. అంటే హార్డ్‌కోర్ ప్రేరణ ఫ్యాన్స్ ఒక్కరికి నచ్చిద్దనుకోండి అది. సో, అది ఆ పాయింట్ రైజ్ చేస్తాడు ఈరోజు. ఓకే. అంటే ఇండైరెక్ట్‌గా రోహిణి మీ అమ్మాయి హెల్ప్ చేసింది గానీ, రోహిణికి మీ అమ్మాయి దెబ్బేసిందన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత నిఖిల్ యష్మికి థాంక్స్ చెప్తది. ఎందుకంటే ఆ గేమ్‌లో ఏదైతే ఉందో మెగా చిప్ అందులో ఆమె నుంచి బాల్స్ అన్నీ ఆ మూటలన్నీ తీసే విధంగా ఈళ్ళు మంచిగా ప్లే చేస్తారు గదా! అది. ఓకేనా? ఆ తర్వాత గౌతమ్‌కొచ్చేసరికి విష్ణుప్రియ పిక్ వస్తది. సో, నెక్స్ట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ కోసం వాళ్ళ సిస్టర్ పావని అండ్ యాంకర్ రవి వస్తారు. యాంకర్ రవి నిజంగా చాలా బాగా చెప్పాడనిపించింది అందరి గురించి. ఇక్కడేమంటా అంటే ఆహ్, 'బిగ్ బాస్' తర్వాత విష్ణు గురించి చెప్తాడు. యూ ఆర్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ విష్ణుప్రియ. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఏమీ రిటర్న్ ఆశించకుండా ఎలా ప్రేమిస్తదో నువ్వే ఎగ్జాంపుల్. అందరూ నిన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు. అంతమందికి నువ్వు ఇన్‌స్పైర్ చేసావు అన్నట్టు చెప్తాడు. చెప్తా ఆహ్
ఆ! జారుతున్నదిరో జరజారుతున్నదిరో అని పాట చెప్తా. అంటే గేమ్ కొంచెం జారుతుంది అనేది చెప్తాడు. ఈమెకి ఏ సెన్స్‌లో చెప్తున్నారో అర్థం కాదు. నా ఆట నాదే కదా అంటది ఇంకా. ఈమెకి అసలు ఇన్‌పుట్స్ కూడా వేస్ట్ నాకు తెలిసి. నాకు తెలిసి. బాగున్నావా విష్ణు బాగా ఆడు టయానికి తిను అని చెప్పడం బెస్ట్. ఎందుకంటే ఈమెకి ఇన్‌పుట్స్ ఇచ్చినోళ్ళు ఎదవలవుతారు. ఎదవలవుతారు. కోపం కూడా వస్తది ఈమెకి. ఆ! జారుతున్నది నీకందరూ కాంపిటీషనే విష్ణు ఇక్కడ. సో, నీ పక్కనుండే వాళ్ళతో సహా నీకు కాంపిటీషనే. చూసుకో అంటాడు. అంటే పృథ్వీతో ఉన్నా నీ గేమ్ నువ్వు ఆడు. పృథ్వీ కూడా నీకు కాంపిటీషనే అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత నాకంటే నువ్వెక్కువ అనేదొద్దు. ఆయనతో కూడా నీకు కాంపిటీషనే. అంటే ఇంకా ఆమె ఫిలాసఫీ ఆమె చెప్తా ఉంటది. వాళ్ళ సిస్టర్ కూడా చెప్పింది ఇంక నాకు సార్ కూడా ఉండి, అమ్మా నీకు ఇన్‌పుట్స్ ఇచ్చారు. నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదమ్మా అన్నట్టు అంటారు నాగ్ సార్ కూడా. ఆ తర్వాత టేస్టీ తేజ గురించి "రేయ్ ఏడిపించి ఏడిపించి చంపావు కదరా! నీ ఎమోషన్ అర్థమైందిరా. కానీ మీకంతా ఏడుస్తున్నావు కదరా" అంటే నాకు సార్ వర్కౌట్ అయిందిలే అన్నట్టంటే టేస్టీ తేజ. సార్ అమ్మొచ్చాక మాత్రం ఏడవలేదు సార్. అమ్మొచ్చాక ఒక్క బొట్టు కూడా రాలేదు సార్ అన్నట్టు అంటాడు. మీరు గాని చూస్తే టేస్టీ తేజ ఒక కన్వర్జేషన్ ఉంటుంది లైవ్‌లో. అవినాష్ ఈళ్ళున్నప్పుడు అంటే నాకు కూడా వస్తదని తెలుసన్నా, వస్తదనుకున్నాను. కాబట్టి ఇదంతా అయిపోయాక ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అయిపోయిందో ప్రేరణతో ఇంకా అయిపోయింది మెగా అదే ఫ్యామిలీ వీక్ అన్నాక అప్పుడు డౌటొచ్చిందన్నా. ఇంత అర్ధరాత్రికి పిలుస్తాడని నాకేం తెలుసన్నాడు. అంటే ఆయన ఆయ ఆయనకు కూడా వస్తారని తెలుసంట. ఇది నేనన్నది కాదయ్యా. టేస్టీ తేజ లైవ్‌లో అంటాడు. అమ్మో! టేస్టీ తేజ అనిపించింది నాకు. ఆ! కాకపోతే ఆయన ఆయన పడ్డ ఇదైతే ఉంటది. అంటే వస్తదంటే కొంచెం ఏదో ఒక మూల ఒక 10% డౌట్ ఉంటదనమాట. అది. మోరోవర్ ఏంటంటే ఆయనకి ఇవి 3 దెబ్బలు. కంటెండర్‌షిప్ పోవటం, వరస్ట్ ప్లేయరు, నామినేషన్‌లో ఉండటం అన్నీ. తర్వాత ఆ! ఇంకా లాస్ట్ 4 ఓవర్స్ ఉన్నాయి. బాగా ఆడు. 2020 మ్యాచ్ ఇంక లాస్ట్ 4 ఓవర్స్ ఉన్నాయి. బాగా ఆడు. నీ మీద నువ్వు కాన్సంట్రేట్ చేసుకో. మనకి పక్క వాళ్ళు కూడా ఇంపార్టెంటే అన్నట్టు. ఓకే. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేద్దామా. నాకు నేను ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బట్ జనాలకి నేను ఇంపార్టెంటే గదా! నేను ఎలా ఉన్నా జనాలు నన్ను లైక్ చేసేవాళ్ళు చేస్తారు అని అంటాం. చేస్తారు. కానీ 30% ఓటింగ్ 20 అయింది. 20% ఓటింగ్ 15 అయింది. 15% ఓటింగ్ 10 అయింది. ఇంకో ఇంకొన్ని రోజులు ఎట్టా ఆగితే 10% 8, 7 అయ్యి బయటుంటది. అది కావద్దని గదా! వాళ్ళ సిస్టర్ అయిన రవి అని చెబుతుంది. ఆ తర్వాత పావని. ఆ! ఇక్కడ వాళ్ళ సిస్టర్ స్టార్ట్ చేస్తది. యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నాట్ ఆన్ అదర్స్. ఆ! నాట్ ఆన్ అదర్స్ అన్నట్టు అంటది. అన్నాక 'అర్జున్ రెడ్డి' డైలాగులు కొట్టమాక. 'అర్జున్ రెడ్డి' డైలాగులు కాకుండా నీ గేమ్ నువ్వు ఆడు. అంటే నాకంటే నువ్వు ఇంపార్టెంట్ యూ ఆర్ మోర్ దాన్ మీ అంటాడు కదా! దాంట్లో ఆయన అదే కదా! యూ ఆర్ మోర్ దాన్ మీ పృథ్వీ. యూ ఆర్ మోర్ దాన్ మీ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ యూ ఆర్ మోర్ దాన్ మీ ప్రీతి అన్నట్టు అంటాడు కదా! అది. ఆ తర్వాత ఇంక నాగ్ సార్ కూడా వాళ్ళు అడ్వైస్ ఇస్తారు. తీసుకుంటే తీసుకో లేకపోతే లేదంటాడు. సో ఆర్డరొచ్చి గౌతమ్ ఫస్ట్ ఇస్తారు. నెక్స్ట్ నిఖిల్, తర్వాత నబీల్, తర్వాత పృథ్వీ, తర్వాత రోహిణి. గౌతమ్‌కి ఫస్ట్ పెట్టగానే, నాకు తెలుసు బావని నువ్వెందుకు గౌతమ్ పెట్టావో, గౌతమ్ నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా! అన్నట్టు అది ఇది అంటారనమాట. అంటే అదేం లేదు కామన్ ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ అన్నట్టు చెప్తది. ఇక్కడ రవి ఒక్కొక్కటి అంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా చేశారనిపించింది నాకు. ఇప్పుడేంటి ఈయనకి పెట్టిన ఒకే ఒక్కరు ఈళ్ళ ఫ్యామిలీ. ఆ ఒక్కరు కూడా ఫ్రెండ్ అయ్యి పెట్టారులే అనుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఇటువంటి జరిగినప్పుడు ఏంది? ఇప్పుడు లెక్కేసుకుంటారు. ఎవరికి ఎన్నొచ్చినియి, ఎవరికి ఫస్ట్ ఎన్ని పెట్టారు, ఎవరికి సెకండ్ ఎన్ని పెట్టారని. ఇయన్నీ ఉత్తత్తదే. రేపన్నీ మారిపోతాయి. ఈ సీక్వెన్స్‌లేం ఉండవు. ఓకేనా? ఈ సీక్వెన్స్‌లో కొంతమందుంటారు. సో, అట్టనుకుంటే పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ అయితే అరాచకం. వాళ్ళ తమ్ముడు మొత్తం ఒక్క నబీల్ ఫ్రెండ్ అని పెట్టాడట. మిగిలినోళ్ళందరిని వాళ్ళనే పెట్టేసాడు. సో, ఓహ్, అడిగితే డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు ఆయన. అవును మా అన్నయ్య ఫ్రెండు నబీలు. అందుకని నాకు బాగా నచ్చాడు. పృథ్వీలాగానే ఉన్నాడు మామూలుగా జెన్యూన్‌గా. హ్మ్. ఆ తర్వాత ఆ! గౌతమ్‌కేమో నువ్వు వైల్డ్ కార్డ్‌గా వచ్చి ఒక రైజింగ్ చూసావనేది అది సూపర్ అంటాడు. నిఖిల్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. యూ ఆర్ మై బెస్ట్ బడీ అండ్ యూ ఆర్ మై ఫేవరెట్. సూపర్ ఆడుతున్నావు నిఖిల్ అంటాడు. నబీల్ అసలు ఏమన్నా కిరాకా నువ్వు రాంగానే అనుకున్నా ఫైనల్ లాగా దున్నేస్తావు అంటాడు. పృథ్వీ అసలు నీలో నచ్చేది చాలా మందికి జెన్యూనిటీ అని చెప్తాడు. రోహిణి నువ్వు చాలా ఎంటర్‌టైన్ చేస్తున్నావు అంటాడు. అంటే ఒక్కొక్కరి గురించి స్వతహాగా యాంకర్ రవి మరి మాటలు మామూలుగా రావు. ఆ మాటలు కూడా ఏంటంటే విత్ ప్రాపర్ అడ్జెక్టివ్స్ యూజ్ చేసి ఎవరు ఏది, ఎవరు బయట ఎలా అనుకుంటున్నారనేది కరెక్ట్‌గా రిఫ్లెక్ట్ అయ్యిద్ది రవి చెప్పేటప్పుడు. ఆ తర్వాత ఫస్ట్ ప్రేరణ కంటే సేవ్‌ది చేయరు. ఇక్కడ పేరెంట్స్ రాంగానే ఒక రోలర్‌ని రోల్ చేసి మనిషి సేవ్ అయ్యాడో లేదో చూస్తారనమాట. అలా విష్ణుప్రియది రోల్ చేస్తారు.
రోల్ చేస్తే నాట్ సేఫ్ అని వస్తుంది, అన్సేఫ్ అని వస్తుంది. ముందున్న ప్రేరణకి ఎందుకు చేయలేదంటే ఆమె నామినేషన్లో లేదు కాబట్టి, ఓకేనా. అన్సేఫ్ అని వస్తుంది. ఆ తర్వాత పృథ్వీ వచ్చేసరికి రోహిణి పిక్, ఆ చిన్నప్పుడు పిక్ ఏదో ఓయమ్మ ఏంటి ఈ పిక్ తెచ్చారన్నట్టు రోహిణి నవ్విద్ది అనమాట. ఆ తర్వాత రోహిణి కోసం శివాజీ గారు అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు వస్తారు. వాళ్ళ డాడీ అయితే ఏం లేదు, లాస్ట్లో ఒక డైలాగ్ అంటారు, చాలా బాగా ఆడుతున్నావమ్మా, ఇంకా బాగా ప్రయత్నించమ్మా అంటాడు, అంతే కథం. మిగిలినంతా శివాజీ గారే. ఇంకా ఆ రోహిణి రాగానే చాలా బాగా ఫేర్గా ఆడుతున్నావమ్మా నువ్వు, సో ఎంటర్టైన్మెంట్ చేసే విధానం అయితే సూపర్, అసలు చాలా బాగుందని చెప్తా. ఇక్కడ ఏం చెప్తా అంటే మనకి మేనిఫెస్టేషన్ ఉంటే ఏదైనా జరిగిద్ది. ఆడు చూడు అసలు టేస్టీ తేజ గురించి, సెకండ్ టైం రావాలనుకున్నాడు, వచ్చాడు, వాళ్ళ మదర్ని తెప్పించాడు, ఎక్సలెంట్గా ఆడాడు అన్నట్టు చాలా హై చేసి చెప్తాడు. సో రోహిణి గారు గ్లామర్ కూడా కొంచెం పెరిగింది రోహిణి అంటే. ఇక్కడ ఏమంటుందంటే ఎందువల్ల అంటావు శివాజీ అంటాడు నాకు సార్, అంటే ఎపిసోడ్స్ చూస్తున్నాడా లేదని చెక్ చేశాడో ఏమో తెలియదు. ఆ తర్వాత మిమ్మల్ని చూసే సార్ అన్నట్టు అంటాడు, మిమ్మల్ని చూసే సార్ అంట, మిమ్మల్ని చూసి గ్లామర్ పెరిగింది అన్నట్టు నాకు సార్ అంటాడు. కాదు 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 ఇక్కడ గౌతమ్ గురించి అన్నట్టంటే ఇంకా రీకలెక్ట్ చేసుకుంటాడు. శివాజీ గారు చూసే ఉంటారు కదా ఎపిసోడ్స్. అరే ఏం తక్కువరా రోహిణికి, అంటే రోహిణి కంటే నీకు అందమైన అమ్మాయి వస్తుందనా, లేకపోతే రోహిణి కంటే నువ్వు అందగాడివనా ఫీలింగ్ అన్నట్టు నవ్వుతానే వేసేసాడు అనిపించింది డైలాగ్స్. బట్ ఎక్కడ ట్రిగ్గర్ కాల గౌతమ్ అయితే. సో ఇంకా ఒక్కొక్కరు గురించి చెప్తా ఉంటాడు. మధ్యలో ఒక మాట అంటాడు అయితే గౌతమ్, ఇంకెలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాడు. అరే ఆల్రెడీ యష్మి ఆమె ప్రాసెస్లో ఆమె బిజీగా ఉందిరా, అంటే నేను ఆల్రెడీ అక్క అన్నంటే రే ఆ అమ్మాయికి ట్రై చేసి కుదరకపోయేసరికి అక్క అన్నావులేరా అన్నట్టు అంటాడు. ఇంక దాన్ని లాగుతూ ఉన్నట్టు ట్రై చేస్తాడు. ఒకనొక స్టేజ్లో ఏమంటా అంటే అన్నా ఇది సీజన్ 7 కాదన్నా అంటాడు. ఒక్క డైలాగ్ తీసేస్తాడు గౌతమ్. అంటే ఇది సీజన్ 7 కాదన్నా అంటే ఇదేమన్నా నామినేషన్కి అయిందా లేకపోతే ఇంకోట అన్నట్టు కాకుండా ఇప్పుడు సీజన్ 8 అన్నా నేను మారానని చెప్పడము సంథింగ్ అలా కన్వే చేస్తాడు. ఇక్కడ మా సీజన్లో అర్జున్ లాగా, వాళ్ళ సీజన్లో అంబటి అర్జున్ లాగా ఇక్కడ తినున్నాడు కదా ఎవరు, నిఖిల్ బాగా ఆడుతున్నాడు ఫిజికల్ గేమ్స్లోనే అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఫస్ట్ విష్ణుని పెడతాడు, నెక్స్ట్ నబీల్ని పెడతాడు, సో 3 నిఖిల్ని పెడతాడు, తర్వాత గౌతమ్ని, తర్వాత టేస్టీ తేజని పెడతాడు. ఓకే, సో చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ప్రయత్నించు అన్నట్టు చెప్తాడనమాట. గట్టిగా నవ్వుతూ ఉంటుంది. శివాజీ గారు కూడా ఆ నవ్వుని ఇమిటేట్ చేస్తాడు. ఓకే, ఆ తర్వాత అవినాష్కి ఫోటో సెలెక్ట్ చేయమంటే పృథ్వీ సెలెక్ట్ చేస్తాడు. సో పృథ్వీ వాళ్ళ బ్రదరు అండ్ పృథ్వీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దర్శిని వచ్చేస్తుంది. ఇక్కడ పృథ్వీ వాళ్ళ బ్రదర్ నిఖిల్ ఫస్ట్ పెడతాడు, నబీల్ సెకండ్ పెడతాడు, యష్మిన్ థర్డ్ పెడతాడు, ప్రేరణ ఫోర్త్ పెడతాడు, విష్ణుప్రియని ఫిఫ్త్ పెడతాడు. సో వాళ్ళ అన్నకి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో విష్ణుప్రియ, నబీల్ వాళ్ళిద్దరు, మిగిలిన 3 వాళ్ళ గ్రూప్ వాళ్ళు. పర్ఫెక్ట్గా చేసేసాడు, అసలు బిందాస్గా పెట్టేశాడు అని ఏం ఆలోచించలే. ఇంకా గేమ్ ఏంటి అడిగితే అసలు అది చెప్పడం కూడా భలే చెప్తాడు. అదే నాకు పృథ్వీలో నచ్చింది. ఒప్పైనా తప్పైనా ఆ ఫ్లోలో ఎక్కడ ఫేక్ కనిపించింది పృథ్వీలో. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ తమ్ముళ్ళు కూడా అదే కనిపిస్తుంది చూడండి. ఆ నబీల్ ఏంటంటే హీఈస్ మై బ్రదర్స్ ఫ్రెండ్ అంటాడు, అంతే. ఇంకా దానికి ఇంకేమనగలరు, ఆయన ఇష్టం అది అనిపిస్తుంది. ఆ తర్వాత నబీల్ ఎందుకని అడిగినప్పుడు మై బ్రదర్స్ ఫ్రెండ్ అంటాడు. సో ఇక్కడ ఏంటి సంబంధాలు చూస్తున్నారు కదా అది ఇదంటే, ఎవరు ఏ సంబంధం చూసినా ఫైనల్ చేయాల్సింది మాత్రం పృథ్వీనే అన్నట్టు అంటది ఆమె దర్శిని. ఆయన గర్ల్ ఫ్రెండే కదా. ఆ మాట అనగానే ఏంటి రావు గారు అన్నట్టు విష్ణు అవినాష్ చూసుకుంటారు, ఏంటమ్మా నీ పని అయిపోయిందా అన్నట్టు. ఆ తర్వాత రోల్ చేసి సేఫ్ ఆన్ సేఫ్ చూస్తే పృథ్వీ సేఫ్, ఫస్ట్ సేఫ్డ్ కంటెస్టెంట్. ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పుకుంటారు. 11 వీక్స్లో 9 వారాలు గెలిపించారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ. తెలుగు ప్రజలందరికీ ఏదో రుణపడి ఉంటాను ఇట్లా మీ పృథ్వీ అని ఇట్లా అంటాడు. మీ అమ్మగారు చెప్పిపోయాక మారావుగా అంటాడు. అంటే వాళ్ళ అమ్మ చెప్పవద్దు కదా, అరే సేవ్ చేసినప్పుడు కనీసం చెప్పరా అంటే, నేను హార్ట్ టు హార్ట్ చెప్తున్నాలేమ్మా అంటాడు. సో ఈరోజు అది చెప్పాడు. చెప్పగానే నాకు సార్ వెంటనే మీ మదర్ చెప్పారని చెప్తున్నావు కదా అన్నట్టు అంటాడు. అంటే ఇక్కడ విష్ణువు గురించి అడుగుద్ది. విష్ణువు గురించి ఈ అమ్మాయిని అడుగుతారు దర్శిని. ఏమని చెప్తుందంటే దర్శిని, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ పృథ్వీ అంటే ఇంకేమన్నా ఉందా అంటే, ఇంకా అంతేనా, ఇంకా నా గురించి ఏమన్నా ఉందా అంటది.
ఏమో గేము గీము కాదు, ఏమని ఆయనతో లింకప్ చేసి మాట్లాడాలి. అదొక ఆనందం ఏంటో అర్థం కాదు. ఆయన బొమ్మ వచ్చినా చూస్తే, ఆయన గురించి టాపిక్ వస్తే చూస్తే, ఆయన వ్యవహారం అంటేనే ఆయన ఎక్స్ప్రెషన్ ఏమో కానీ ఏం ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు ఆ కెమెరామెన్ కూడా. ఆ తర్వాత ఇక్కడ అడిగి మరీ చెప్పించుకున్నట్టుంది. ఏది అడిగి మరీ కొట్టించుకోవడం అంటాం చూసావు అట్లా. నా గురించి చెప్పండి, ఆమె సింపుల్గా వీకెండ్లో మాత్రం పర్లేదు బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాం, వీక్ డేస్ మాత్రం చాలా ఇంప్రూవ్ కావాలన్నట్టు చెప్పిద్దామె. ఓకే, అయితే అక్కడ వాళ్ళ తమ్ముడు అవర్ కవర్ చేస్తాడు. షీ జెన్యూన్ అన్నట్టు అంటాడు. ఓ సూపర్ అన్నట్టు అంటది ఆమె. ఆ తర్వాత టేస్టీ తేజ వచ్చి గౌతమ్ పిక్. ఇక్కడ గౌతమ్ కోసం సోహెల్ వాళ్ళ మదర్ వస్తారు. సో ఇంకా సోహెల్ చెప్తాడు, సోహెల్కి ఈ మధ్యనే వాళ్ళ అమ్మగారు కాలం చేశారు, అది చెప్తాడు. మన పేరెంట్స్ ఉన్నప్పుడే మనము వాల్యూ ఇవ్వాలి, సో అది లేనప్పుడు తెలియదు మనకి, ఉన్నప్పుడు టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో ముచ్చట్లు పెట్టండి, వాళ్ళతో బయటికి వెళ్ళండి అని చెప్తాడు. ఆ తర్వాత నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది సార్ గౌతమ్ అంటే. అప్పట్లో నా మూవీస్కి ఒక 120 టికెట్స్ స్పాన్సర్ చేసి, అంటే వీళ్ళంతా బడ్డింగ్ హీరోస్ కదా, ఎవరు వస్తారు, అట్లీస్ట్ కొంచెం షో అనేది బాగా వీళ్ళకి మ్యాట్నీకి ఒక డే వీళ్ళకి బాగా మౌత్ పబ్లిసిటీ పెరిగి సినిమా సూపర్ అంటేనే రెండో రోజు కష్టం. అటువంటి సిచ్యువేషన్ వీళ్ళు పాపం, ఎందుకంటే వీళ్ళు సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. సో ఆ బాధ అర్థం చేసుకొని, సో ఆడు కూడా ఒక హీరోగా ట్రై చేస్తున్నాడు, సోలో బై హీరోగా. అప్పుడు నా సినిమాకి కొంచెం ఫ్రెండ్స్ అందరికీ ఒక 120 టికెట్స్ దాకా స్పాన్సర్ చేసి సినిమాకి తీసుకెళ్ళాడు, సంథింగ్ అలా చెప్తాడు. అది నాకు నచ్చింది. సరే ఇంతకీ గౌతమ్ గురించి ఏమనుకున్నాడు, చీతా అన్నట్టు అంటాడు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దుమ్ము లేపుతున్నాడు అని చెప్తాడు. ఇక్కడ అక్క మ్యాటర్లో అక్కడ శివాజీ గారు ఎట్టయితే కౌంటర్ వేశారో ఎవరికి, గౌతమ్కి, ఇక్కడ విష్ణుకి కౌంటర్ వేస్తాడు. ఆయన ఏమని అంటాడే, అసలు అక్క అంటే అంటే ఏజ్లో పెద్దని వద్దంటారా, లేకపోతే నేను అందమైన అమ్మాయిని కాబట్టి అక్క అని వద్దంటారా అంటే రెండు అంటది. రెండు అంటే అయితే నేను చెల్లి అని పిలుస్తానంటది. అట్లా కాదు, అట్లయితే అందం కాదు, సో ఏజ్ కాదు, అందమైన అమ్మాయిని అక్క అని పిలిస్తే మాత్రం నేను బాగుండదు అన్నట్టు చెప్పిద్ది అనమాట. ఆ తర్వాత గెలుస్తావు నాన్న, కప్పుతో వస్తావు, బాగాడు, నీకు అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి గౌతమ్ వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా సోహెల్ వాళ్ళ మదర్ రీసెంట్గా కాలం చేసింది చెప్తాడు. నాకు సార్ ఎవరెవరికి ఎలా హెల్ప్ చేశాడు, నాకు ఎలా హెల్ప్ చేశాడు, నిఖిల్ ఈ మధ్య అఖిల్ సార్ దక్కు సెలూన్ పెడితే దాన్ని ఓపెనింగ్కి వెళ్తాను నాకు సార్. సో మీరు బయట బిగ్ బాస్ అప్డేట్స్ ఫాలో అయిపోయి తెలుస్తుంది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా నాకు సార్ ఒక ఇదికి ఆయన అంత బిజీగా ఉంటారండి. అంటే ఒక సీజన్ ఎప్పుడు కంటెస్టెంట్స్ కోసము అంత ఎవరు చేయరు, నిజంగా అంత టైం తీసుకొని వెళ్ళి అంటే వాళ్ళకి చాలా పెద్ద అచీవ్మెంట్ అది. సో అవన్నీ చెప్తా, మా కోసం నిలబడ్డాడు నాకు సార్, అది ఇది మనం అంతా చాలా లక్కీ అన్నట్టు చెప్తాడనమాట. ఇక్కడ ఆర్డర్ వచ్చేసరికి నేను గూగుల్లో విష్ణుప్రియ అని కొడితే వీళ్ళిద్దరే వస్తున్నాయి సార్ అన్నట్టు చెప్తా. ఆర్డర్ వచ్చేసరికి ఫస్ట్ నబీలు, నెక్స్ట్ నిఖిలు, 3 ప్రేరణ, 4 టేస్టీ తేజ, 5 అవినాష్ పెడతారు. ఓకే డన్. తర్వాత విష్ణుప్రియ నబీల్ పిక్ చేస్తుంది. ఇక్కడ నబీల్ వాళ్ళ బ్రదరు, నబీల్ వాళ్ళ కోసం బోలే వస్తారు. బోలే, నబీల్ నీకు లేదు దిగుల్, నీ గేమ్కి కంటెస్టెంట్స్ గుబుల్ అంటాడు. నబీల్ దిగుల్ గుబుల్ కలిపేశాడు ప్రాస. బోలే అంటేనే ప్రాస, బోలే అంటేనే హీరో. సో చెప్పి సార్ 100% ఇస్తున్నావు, దాన్ని 200% చేయని వాళ్ళు బ్రదర్ అంటారు. సో షేర్ వరంగల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ట్రోఫీ, తెలుగు బిడ్డ ఏదో అంటాడు అక్కడ, బాగా ఆడు అన్నట్టు, వరంగల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ ట్రోఫీ అన్నట్టు అంటాడు. ఆ తర్వాత తెలుగు బిడ్డ అనేది నబీలా, సారీ ఇక్కడ ఎవరు, బోలేనో వాళ్ళ బ్రదరు, బోలే అంటాడు కదా, బోలే అంటాడు నబీల్ని, కబ్బొట్టుకోరా వాళ్ళు తెలుగు బిడ్డ అనేదో. ఆ తర్వాత నిఖిల్, ఇలా ఆర్డర్ ఎలా ఉంటుంది, నిఖిల్, గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియని పెడతాడు. టాప్లో నిఖిల్, సెకండ్ గౌతమ్, థర్డ్ అవినాష్, ఫోర్త్ టేస్టీ తేజ, నెక్స్ట్ విష్ణుప్రియ. నిఖిల్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నబీల్ తర్వాత నువ్వే అన్నట్టు అంటాడు. గౌతమ్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అంటాడు. నాకు గౌతమ్ దగ్గరికి రాగానే పౌడర్ అని ఒక వీడియో చేస్తాడు, నీకు అది వైరల్ అయిపోగానే డిలీట్ చేసేసారు తర్వాత. అది అట్లా, అది తప్పు కదా. కంటెస్టెంట్స్ అంటే బయట ఇప్పుడు ఎలా తయారైందంటే, బయట కొంతమంది సైకో ఫ్యాన్స్ ఉంటారు. నేను సైకో అనే పదం ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, నువ్వు గేమ్ పరంగా ఎంత గట్టిగానే మాట్లాడు, ఎంత హార్ష్గానే మాట్లాడు, ఆ తప్పు చేసింది లేదు, నేను ఒప్పు చేసింది లేదు, ఆమె కరెక్ట్ లేదు, ఇది తప్పు,
మాట్లాడేటప్పుడు నీ పదాలనేవి సభ్య సమాజం తల దించుకునేటట్టు ఉండకూడదు, అన్న బూతులు వాడకూడదు. అటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, పిచ్చి వాగుడంతా వాగుతుంటారు. అసలు ఒక 10 మందిని తీసుకెళ్ళి ఆ సైబర్ సెల్లో వేస్తే అప్పుడు తెలిసింది తట్టు అసలు ఈ కమెంట్స్ పెట్టేవాళ్ళని. ఆ చట్టం కూడా ఏదో వచ్చినట్టుంది, చూడాలి. సో ఇక్కడ వీళ్ళంటే ఓకే, ఫ్యామిలీస్ పరంగా అనకూడదు. ఇటువంటి విచిత్రం ఏంటంటే ఈ డిస్కషన్ పాయింట్స్ కూడా ఈ ఫ్యాన్స్ అన్నీ వస్తాయి. కానీ మెయిన్ ఇప్పుడు చూడు, ఆమె పేరు ఏం పేరు, నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి ఐ వాంట్ టు స్లాప్ ఆన్ విష్ణుప్రియాస్ ఫేస్ అంది అని చెప్పి డ్రామా క్వీన్ అంది. ఆ తర్వాత ప్రేరణ అని కూడా చాలా కన్నింగు అట్లా ఇట్లా అని ఆమె మాట్లాడింది ఇద్దరిని. తర్వాత మళ్ళీ ఆమె అకౌంట్కి వెళ్ళి ఎందుకు అలా అన్నాం, ఇంక ఫ్యాన్స్ గమ్ముకున్నా అంటే ఆమె ప్రైవేట్లో పెట్టేసి. అంటే నేనేమంటా అంటే ఒక ఫ్యామిలీ పరంగా మీ అబ్బాయి నిఖిల్ బాగా ఆడుతున్నాడు, అంత బాగా ఆడే అబ్బాయిని పెట్టుకొని నువ్వు ఇలా వేరే కంటెస్టెంట్స్ని తిట్టడం వల్ల అది ఇది కదా. కాకపోతే నిఖిల్కున్న లక్ ఏంటంటే ఇటువంటివన్నీ బయటికి రావటంలో పెద్దగా వేరే వాళ్ళు చేసి చిన్నవి అయినా సరే బయటకు వస్తున్నాయి, ఫ్యాన్స్ చేసినవి. కానీ ఇవన్నీ కొంచెం పక్కెళ్ళిపోతున్నాయి. ఓకే, సో అవినాష్ను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అంటాడు. టేస్టీ తేజ నువ్వు డ్యాన్స్ చేస్తుంటే అసలు ఏది కొట్టడానికి వస్తున్నట్టుంది అని ఇట్లా అంటావు అన్నాడు. తర్వాత విష్ణుప్రియ నువ్వు కూడా బాగా ఆడుతున్నావు అన్నట్టు అంటాడు. ఓకే, ఆ తర్వాత బాగా ఆడండి, అందరూ కలిసి నబీలు అందరూ బాగా ఆడి అందరూ కలిసి నబీలు గెలిపించండి అంటాడు ఆయన సింపుల్గా. ఓకే, అది అలా అయింది. నెక్స్ట్ 4 మెంబర్స్లో అవినాష్ గురించి కోనా వెంకట వస్తాడబ్బా, అది హైలైట్, వేరే లెవెల్ అసలు. అవినాష్ కోనా వెంకట రావటం సేవ్ అవటం సరిపోయింది. ఆ నబీల్ నాకు తెలిసి నెక్స్ట్ ఏమైంది తెలుసా, నెక్స్ట్ ఏమైందంటే నబీల్ మాత్రం గమ్ముకున్నాడు, అవినాష్ సేవ్ అవుతాడు కదా. అరే నేను ఆ షీల్డ్ ఇవ్వటం వల్ల నీకు 2 వారాలు సేవ్ అయినాయో నాష్, నువ్వు 1 వారం కూడా కాదు, అసలు నేను 2 వారాలు సేవ్ చేసినట్టు నిన్ను ఇప్పుడు, లేకపోతే నువ్వు లిస్ట్లో ఉన్నావు పోయేవాడివి అని ఆయన నవీలు అవినాష్తో అంటాడు, పక్కన వాళ్ళతో కూడా అంటాడు. కావాలంటే చూడండి, డిస్కషన్ చాలా సార్లు వస్తుంది ఈ వీక్లో. ఇంకేదో ఒకటి ఇంక అవినాష్కి కూడా పిచ్చిలేసి, నాయన ఈ షీల్డ్ నువ్వు తీసుకోరా బాబు, నేను వెళ్ళిపోతానన్న స్టేజ్కి కూడా రావచ్చు అనిపిస్తుంది నాకు. నబీల్ ఏదైనా చిన్న హెల్ప్ చేస్తేనే నేను అలా చేసినా ఇలా చేసినా అంటాడు. సో ఇప్పుడు ఏం చేసిన దానివల్ల నబీల్ అవినాష్ని సేవ్ చేయటం వల్ల ఈ షీల్డ్ ఇచ్చి ఈ వీక్ సేవ్, ఒకవేళ ఈ వీక్ సేవ్ అవటం వల్ల నెక్స్ట్ వీక్ ఆయనకి మెగా చీఫ్ కంటిన్యూ కాగలిగింది. ఈ వీకే వెళ్ళిపోతే ఇంక నెక్స్ట్ వీక్ కూడా ఉండదు కదా, మళ్ళీ కొత్త మెగా చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. సో అట్లా 2 వారాలు సేవ్ అయినట్టు షీల్డ్ పరంగా. ఇది మామూలు బంపర్ ఆఫర్ కాదు. ఒకసారి ఏమో షీల్డ్ వచ్చింది ఆయనకి హరితేజతో స్వాప్. అప్పుడు ప్రతి వారం ఏదో ఒకటి కలిసి వస్తారే ఉంటుంది ఆయనకి, అదేందో అర్థం కాదు. అట్లా తీసుకెళ్తుంటాడు బిగ్ బాస్ ముందుకలా. కానీ నెక్స్ట్ వీక్ మాత్రం అసలు సూపర్ స్కెచ్ ఉంటుంది చూడండి. అసలు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనే వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వీక్ డిజైన్ ఎలా చేస్తాను అనుకుంటున్నా అంటే నేను రేపు చేస్తాను స్పెషల్ వీడియో, దాని మీద కొన్ని థాట్స్ ఉన్నాయి. అంటే అవుట్లైన్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు అనుకో, ఎవరినైతే బిగ్ బాస్ టార్గెట్ ఉంటుందో ఎవరిని లేపాలో, ఇప్పుడు సపోజ్ నిఖిల్ ఉన్నాడబ్బా, ఎక్కువ ఓట్ బ్యాంక్ పడే ఒక కంటెస్టెంట్, ఒకవేళ నిఖిల్ నామినేషన్ లేకపోతే ఎవరికి ఎఫెక్ట్ అయ్యింది. సో అట్లా ఉంటుంది. నిఖిల్ సేవ్ అయ్యాడు. నెక్స్ట్ గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ ఒకవేళ సేవ్ అయ్యాడు అనుకో నామినేషన్స్లో లేకుండా, అప్పుడు గౌతమ్ ఓట్ బ్యాంక్ వల్ల ఒకరు వెళ్ళిపోతారు. ఇట్లా నిఖిల్ గౌతమ్ ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరైతే సేవ్ అవుతారు అబ్బాయి, ఒకరి నామినేషన్లో ఉండరు. పక్కా కావాలంటే చూసుకోండి, నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్తో ఒక కంటెస్టెంట్ అయితే లేచిపోయే విధంగా చేస్తాడు. ఒక్కోసారి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేపాలంటే వీక్ కంటెస్టెంట్లు బలం సరిపోదు. ఇంకో స్ట్రాంగ్ కంటెస్టెంట్ బరిలో ఉన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు లేపేస్తారు ఓటింగ్ ద్వారా. అది ఎవరైనా కావచ్చు, వీళ్ళిద్దరైతే ఉంటారు ఫర్ షూర్. నిఖిల్ అండ్ గౌతమ్ అయితే ఉంటారు. సో మిగిలిన వాళ్ళు ఎవరికైనా మూడొచ్చు. అది మ్యాటర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. సురేంద్ర.